వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. ఎవరికిస్తే ఏమవుతుందో మున్సిపల్ పోల్స్ ముంగిట కాంగ్రెస్లో తలనొప్పిగా మారుతున్న క్షేత్రస్థాయి పదవుల పందేరం. డీటెయిల్గా చూద్దాం. జిల్లా కాంగ్రెస్ పదవులు ఎవరికి ఇస్తే ఏం తంటా వస్తుందోననే ఆందోళన. మండల పార్టీ అధ్యక్షులను మార్చాల్సి రావడంతో కొత్త సమస్యలు వచ్చే అవకాశం. డీసీసీ కార్యవర్గాల కూర్పు ఈ నెల 8 కల్లా పూర్తి చేయాల్సిందేనని పీసీసీ ఆదేశం. 15వ తేదీలోగా మండల అధ్యక్షుల నియామకం పూర్తి కావాలని స్పష్టీకరణ. ఇన్ని రోజులు ఆగి మున్సిపల్ పోల్స్ ముందు ఎందుకంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. క్షేత్రస్థాయిలో పార్టీ పదవుల పందేరం అధికార కాంగ్రెస్కు తలనొప్పిగా మారుతోంది. ఇటీవలే పంచాయతీలకు ఎన్నికలు ముగిసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కమిటీల కూర్పు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో పార్టీ కమిటీలకు ఏర్పాటు చేయాలన్న పీసీసీ ఆదేశాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలతో పాటు మండల పార్టీ అధ్యక్ష హోదాల్లో ఎవరిని నియమిస్తే ఏం జరుగుతుందోనని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు గుబులు చెందుతున్నారు. ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుల నియామకం మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి తంట తెచ్చిపెడుతుందోననే ఆలోచనలో డీసీసీ అధ్యక్షుల పేర్లు ఇచ్చేందుకు వారు వెనుకాడుతుండడం గమనార్హం. పేరుకే డీసీసీ అధ్యక్షుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. కొత్త నియమితులైన తమకు పార్టీ పదవుల నియామకాల్లో ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వడం లేదని వాపోతున్నారు. పార్టీ పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్లు ఇచ్చి వాటినే చేర్చాలని ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. పీసీసీ మార్గదర్శకాలను కూడా పాటించలేని పరిస్థితుల్లో తామున్నామని చెబుతుండడం గమనార్హం. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కనిపిస్తోంది. కొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా లేని వారు డీసీసీ అధ్యక్షులుగా నియామకం కావడంతో అలాంటి జిల్లాల్లో ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో తామిచ్చిన పేర్లను డీసీసీ కమిటీల్లో ఉంచాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరుతున్నారని, వారు సూచనల మేరకు కార్యవర్గం ఏర్పాటు చేసి భవిష్యత్తులో జిల్లాల్లో పార్టీని ఎలా ముందుకు నడిపించాలని డీసీసీలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కూడా తమ మాటకు విలువ ఇస్తామని పీసీసీ, ఏఐసీసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని అంటున్నారు. రైట్గా మరొక వార్త చూద్దాం. న్యూయార్క్ జైలుకు మధురం. డ్రగ్స్ టెర్రరిజం కేసులో నేడు మన్హట్టాన్ ఫెడరల్ కోర్టు ముందుకి. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా రోడ్రిగ్స్ ప్రమాణ స్వీకారం. నికోలస్ మదురోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. మరో దేశానికి వలస కాలనీగా ఉండబోమని తేల్చి చెప్పిన రోడ్రిగ్స్ అమెరికా దాడిలో తమ పౌరులు, సైనికులు మరణించారని వెల్లడి. అమెరికా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నేడు చర్చ జరగనుంది. మదురోను జైలుకు తరలిస్తున్న అమెరికా డిఈఏ అధికారులు, ఇక్కడ పిక్చర్లో చూస్తున్నాం మదురోను జైలుకు తరలిస్తున్న అమెరికా డిఏఏ అధికారులు. కరెంటు లేదు, ఆహారం లేదు. వెనిజులాలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజలు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, మూతపడిన దుకాణాలు, భారతీయుల కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు. వెనిజులాపై చర్య అనైతికం. చమురు కోసమే మదురో నిర్బంధం. ట్రంప్ విధానాలతో అమెరికాకు నష్టం. మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆగ్రహం. ఇక మరో న్యూస్ చూద్దాం. గృహలక్ష్మికి ఇందిరమ్మ ఆశీర్వాదం. గత ప్రభుత్వంలో మొదలైన ఇళ్లకు నిధులు విడుదలకు యోచన. ఇందిరమ్మ జాబితాలో చోటు దక్కకున్నా పనులు ప్రారంభించుకున్న వారికి శుభవార్త. వేల మందికి కలగనున్న లబ్ధి. గృహలక్ష్మి పథకం ఇళ్లకు ఎట్టకేలక మోక్షం కలగనుంది. ఆ ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలోకి తేవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ లబ్ధిదారుల అర్హత వివరాలను పరిశీలించి ఇందిరమ్మ పథకం కింద నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేయాలని భావిస్తోంది. త్వరలో దీనికి సంబంధించి తుది నిర్ణయం వెలువడనుంది. ఇందిరమ్మ పథకాన్ని ప్రకటించిన వెంటనే కొందరు పేదలు అత్యుత్సాహంతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. కానీ తుది జాబితాలో చోటు దక్కక వారికి నిధులు అందలేదు. దీంతో ఆ ఇళ్లు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఈ 2 రకాల అసంపూర్తి ఇళ్లు కలిపి దాదాపు 13,000 వరకు ఉంటాయని అంచనా. ఈ మొత్తం ఇళ్లను ఇందిరమ్మ పథకంలోకి తీసుకురానున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆపై గృహలక్ష్మి.
గత ప్రభుత్వం 2 బెడ్రూమ్ల ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. దానికి నిధుల సమస్య రావడంతో ఆ ఇళ్లను పూర్తి చేయలేక మధ్యలోనే ఆపివేసింది. ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం యూనిట్ కాస్ట్ 5 లక్షలు కాగా గృహలక్ష్మి పథకంలో అది 3 లక్షలు మాత్రమే. 3 లక్షలను కిస్తీల వారీగా లబ్ధిదారులకే చెల్లిస్తూ వారే ఇళ్లను నిర్మించుకునేలా దాన్ని ప్రకటించింది. దాదాపు 10,000 మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకున్నారు. ఎన్నికల కోడ్ వల్ల నిధులు కూడా విడుదల కాలేదు. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. 3 బస్తాలు సరిపోవు, కనీసం 5 బస్తాల యూరియా ఇవ్వాలంటున్న రైతులు. కొన్ని జిల్లాల్లో సగటున ఎకరా మొక్కజొన్నకు 10 బస్తాల వినియోగం. ఇప్పటి వరకు మొక్కజొన్న, వరి కలిపి సాగైంది 10 లక్షల ఎకరాల్లోనే. రైతులు కొన్న యూరియా 3.54 లక్షల మెట్రిక్ టన్నులు. విరివిగా వాడడం, కొంత భయంతో ముందస్తు కొనుగోళ్లు. సార్, నేను 5 ఎకరాల్లో మక్కలేసిన అవి మొలకేస్తున్నాయి, యూరియా కావాలని సొసైటీకి పోతే ఎకరానికి 3 బస్తాలే ఇస్తామంటున్నారు. ఎకరానికి ఇప్పుడు 5 బస్తాలు కావాలి అని పెరిగినాక మళ్ళా 5 బస్తాలు కావాలి. మీ ఆఫీసర్లేమో పంట మొత్తానికి 3 బస్తాలే ఇస్తామంటున్నారు అంటూ వ్యవసాయ శాఖలో కీలక స్థానంలో పనిచేసిన ఓ అధికారికి నిజామాబాద్కి చెందిన ఓ రైతు ఫోన్ చేశాడు. ఇంకా రాష్ట్రంలో విచ్చలవిడిగా యూరియా వినియోగం పెరిగిందనడానికి ఈ ఫోన్ కాల్ ఓ ఉదాహరణ. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు, దాదాపు అన్ని జిల్లాల్లో యూరియా వినియోగం ప్రమాదకర రీతిలో పెరిగిపోయింది. ఓవైపు ఎరువుల వినియోగం తగ్గించాలని పర్యావరణవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా యూరియా వినియోగం మాత్రం అధికంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అధికంగా యూరియా వాడితే అనారోగ్యమే. వ్యవసాయ వర్సిటీ వీసీ అల్దార్ జానయ్య చెప్పారు. రెడీగా మరో న్యూస్ చూద్దాం. డాక్టర్ అమ్మలు తగ్గిపోతున్నారు. ఎంబీబీఎస్లో పెరిగిన విద్యార్థినులు, వృత్తిలో చేరాక మానేస్తున్న వైద్యులు. అనుకూలంగా లేని పరిస్థితులే కారణం. భవిష్యత్తులో ఆరోగ్య రంగానికి దెబ్బే. బోస్టర్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక. డాక్టర్ అమ్మకే కష్టం వచ్చి పడింది. విరామం లేని డ్యూటీలు, మానసిక ఒత్తిడి, ఇంటికి ఆసుపత్రికి మధ్య నలిగిపోయే దైనందిత పోరాటం ఆమెను వైద్య వృత్తిని వదిలిపెట్టేలా చేస్తున్నాయి. నిజానికి ఎంబీబీఎస్ పట్టాను సాధించడం అన్నది ఎన్నో నిద్రలేని రాత్రుల కల. ఆ కలను నెరవేర్చుకున్నప్పటికీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితులు లేడీ డాక్టర్లకు ఎదురవుతున్నాయి. ఇక మరో న్యూస్. అసలైన విలన్ కాంగ్రెస్. నదీ జలాల పంపిణీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్. పాలమూరుపై పగ, కాళేశ్వరంపై కక్ష. నేరం చేసేది కాంగ్రెస్, నెపం నెట్టేది బీఆర్ఎస్ మీద. కష్టాల్లో తెలంగాణ నీటి హక్కులకు కాంగ్రెస్తోనే భంగం. నిజాలు మాట్లాడినందుకు తనపై హత్యాయత్నం జరగొచ్చని వెల్లడి. హామీలు పట్టని కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు ఉరితీయాలంటున్నారు కేటీఆర్. నదీ జలాల పంపిణీ అంశంపై రాజకీయం ముదురుతోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుపట్టింది. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు పేరిట తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా నదీ జలాల్లో తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ తన ద్రోహ చరిత్రను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ పాలమూరుపై పగ, కాళేశ్వరంపై కక్ష అన్నట్లుగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై వ్యవహరిస్తున్నాడన్నారు. శాసనసభను తప్పుదోవ పట్టించినందుకు సీఎం నాల్క కోయాలా లేక ఎవరి నాల్క కోయాలో రేవంత్ చెప్పాలి అంటున్నారు హరీష్ రావు. సభలో అబద్ధాలు చెప్పిన రేవంత్కు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజ్భవన్కి వెళ్లి సీఎం పదవికి రాజీనామా చేయాలి అని అంటున్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఆధారాలతో సహా తప్పుపట్టారు. నాపై హత్యాయత్నం చేస్తాడేమో, దేవుళ్లను మోసం చేసిన ఘనుడు రేవంత్ అసెంబ్లీలో పిట్ట కథలు చెప్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టుకథలు చెప్పారని రేవంత్ రావు విమర్శించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. అంతకుముందు దిగజారుతూ వాయు కాలుష్య స్థాయిలో ప్రమాదకరంగా మారుతున్నాయి తెలంగాణలో. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వాయు నాణ్యత సూచి AQI హెచ్చు తగ్గులకు లోనవుతోంది. రియల్ టైం ప్రకారం చూస్తే అవి స్థిరంగా ఉండకుండా మారిపోతున్నాయి. పెరుగుతున్న చలి కారణంగా వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. రైట్, మరో న్యూస్ చూద్దాం. గురుకుల ప్రవేశాలపై తర్జన భర్జన. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలపై తర్జన భర్జన నెలకొంది. 2026-2027 విద్యా సంవత్సరానికి ఈ పాటికే నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉండగా 5వ తరగతితో పాటు 6, 7, 8 తరగతుల బ్యాక్లాగ్ ఖాళీలకే ఉమ్మడి నోటిఫికేషన్ విడుదలైంది.
ఇక మరో న్యూస్ చూద్దాం. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. న్యూయార్క్ జైలుకు మదురో నేడు మాన్ హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరు. వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్గా డిల్సీ రోడ్రిగజ్ నియామకం. మదురో దంపతులను రిలీజ్ చేయాలని డిమాండ్. వెనిజులాలో చమురు వెలికితీసి ఇతర దేశాలకు అమ్ముతాం అంటున్నారు అమెరికా. పద్ధతి మార్చుకుంటే నెక్స్ట్ మీరే. క్యూబా, కొలంబియాకు, మెక్సికోకు ట్రంప్ వార్నింగ్. పైకి హెల్దీ, గుండెల్లో బ్లాకేజీ. యూత్ సడన్ డెత్స్ పై ఢిల్లీ ఎయిమ్స్ స్టడీలో షాకింగ్ విషయాలు. మృతుల్లో 57% మంది 18 నుంచి 45 ఏండ్ల వారే. పోస్టుమార్టంలో 70% బ్లాకేజీలు గుర్తింపు. కరోనా వ్యాక్సిన్కు ఈ చావులకు లింక్ లేదని క్లారిటీ. చనిపోయేదాకా సమస్య ఉన్నట్టే చాలా మందికి తెలియడం లేదని గుర్తింపు. ఇక మరో న్యూస్ చూద్దాం. కృష్ణా నీళ్లపై సర్కారు పచ్చి అబద్ధాలు. అసెంబ్లీలో ఉత్తమ్ ఉత్తకథలు, రేవంత్ పిట్టకథలు చెప్పిండ్రు హరీష్ రావు. తెలంగాణకు #1 విలన్ కాంగ్రెస్ పార్టీనే. పాలమూరు రంగారెడ్డికి మరణ శాసనం రాసింది వారే. కృష్ణా జలాలను ఏపీకి అప్పగించిందే కాంగ్రెస్. మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం మొత్తాన్ని పండబెట్టిండ్రు. 200 కోట్లు పెడితే 56 లక్షల ఎకరాలకు నీళ్లు. కానీ ₹2 కూడా ఖర్చు పెట్టలేదు. 2009లోనే కాంగ్రెస్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ 1.10 లక్షల క్యూసెక్కులు తీసుకెళ్లిందని ఆరోపణ. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలేవి డీటెయిల్గా చూద్దాం. కృష్ణా నీళ్లపై అసెంబ్లీ సాక్షిగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తకథలు, సీఎం రేవంత్ రెడ్డి పిట్టకథలు చెప్పారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు #1 విలన్ కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. ఫజల్ అలీ కమిషన్ వద్దన్న తెలంగాణను ఆంధ్రాలు కలిపి ద్రోహం చేసిందే ఆ పార్టీ అని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మరణ శాసనం రాసింది వారేనని అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చారని ఆరోపించారు. విభజన సమయంలోనూ తీవ్ర అన్యాయం చేసింది ఆ పార్టీనేనని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 11వ షెడ్యూల్లో చేర్చకుండా అన్యాయం చేసింది అని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ భవన్లో నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చేసిన వ్యాఖ్యలు ఇవి. మరో న్యూస్ చూద్దాం. నల్లమల సాగర్పై వాదనలు గట్టిగా వినిపించండి. ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ. ప్రాజెక్టును కోర్టు నిలువరించేలా ఆధారాలు సమర్పించండి. సీనియర్ లాయర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచన. ఇవాళ రాష్ట్ర సర్కారు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా. కేటీఆర్ భస్మాసురుడికి బ్రదర్. ఆయనలో అహంకారం పరాకాష్ఠకు చేరింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇది డీటెయిల్గా చూద్దాం. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు గట్టిగా వినిపించాలని సీనియర్ లాయర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రాజెక్టును కోర్టు నిలుపుదల చేసేలా పక్కా ఆధారాలు సమర్పించాలని ఇంజనీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. పోలవరం నల్లమల సాగర్ లింక్పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్థమైన వాదనలు వినిపించాలని కోరారు. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. ఎవరిని ఉరితీయాలో ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో తీర్పిచ్చారు. అయినా వాళ్ళు మారకపోతే ప్రజలే తరిమి కొడతారంటున్నారు కేటీఆర్. ముందు ఆయన చెల్లెలు జవాబు చెప్పాలని మండిపడ్డారు. మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. మరో న్యూస్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కోసం సాఫ్ట్వేర్ తెప్పించిందెవరు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులైన రాజకీయ నేతల గుట్టు రట్టు చేసే విధంగా సిట్ దర్యాప్తు సాగుతోంది. ముఖ్యంగా ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ నవీన్ రావును ఆదివారం విచారించింది. ఎస్బీఐ కేంద్రంగా పనిచేసిన స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ కోసం సాఫ్ట్వేర్ కొనుగోలుకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈ మేరకు నవీన్ రావును సిట్ సభ్యులు
గ్రే హౌండ్స్ డీఎస్పీ రవీందర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సుదీర్ఘంగా ప్రశ్నించారు. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. సారు తీరుతో క్యాడర్ బేజార్. 2 ఏళ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాళ్లు విసిరిన కేసీఆర్. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి ఫామ్ హౌస్కు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా. కీలకమైన అంశంపై చర్చలో పాల్గొనకుండానే వెనుదిరగడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ. అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటనే నిరుత్సాహం. బయట పీపీలు పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారనే ప్రశ్న. ఇదంతా సెల్ఫ్ గోల్ చేసుకోవడమేనంటున్న రాజకీయ విశ్లేషకులు. మరో న్యూస్ చూద్దాం. యూరియా దిగుమతిలో కేంద్రం ఫెయిల్. దీంతో ఆర్ఎఫ్సిఎల్పై ఒత్తిడి పెరుగుతుంది. ఎంపీ వంశీకృష్ణ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో ఇక్కడ ఉత్పత్తి తక్కువగా ఉంది. 12 లక్షల టన్నులకు గాను 9 లక్షల టన్నులే చేస్తున్నారు. పరిస్థితి ఇట్లనే ఉంటే మేనేజ్మెంట్ పనితీరుపై సిబిఐ ఎంక్వైరీ కోరుతానని వెల్లడి. విదేశాల నుండి యూరియాను దిగుమతి చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. అంతర్జాతీయ సంబంధాలు సరిగా లేక ఉక్రెయిన్ నుంచి 10 లక్షల టన్నులు, చైనా నుంచి 30 లక్షల టన్నులు యూరియాను దిగుమతి చేసుకోలేకపోయిందని చెప్పారు. దీంతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మీడియాతో వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇవి. మరో న్యూస్ చూద్దాం. 68 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు. టార్గెట్లో 90% రీచ్ అయిన సర్కార్. పోయి నేడుతో పోలిస్తే 17 లక్షల టన్నులు ఎక్కువ. మరో వారంలో కొనుగోళ్లు పూర్తి. మొత్తం 70 లక్షల టన్నులకు చేరే ఛాన్స్. ఇప్పటి వరకు 36 లక్షల టన్నుల సన్నోడ్లు, 32 లక్షల టన్నుల దొడ్డు వడ్లు కొనుగోలు. 13.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 16,590 కోట్లు జమ. సన్నోడ్లకు బోనస్ కింద 926 కోట్లు చెల్లింపు. వానాకాలం వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఈ సీజన్లో ఇప్పటి వరకు 68 లక్షల టన్నులకు పైగా వడ్లు కొనుగోలు చేసింది. పోయినేడాది ఇదే టైం వరకు 51 లక్షల టన్నులు కొనుగోలు చేయగా ఈసారి 17 లక్షల టన్నులు ఎక్కువగా కొంది. ఇక ఈసారి 80 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకోగా అందులో దాదాపు 90% ఇప్పటికే కొనుగోలు చేసింది. కొనుగోళ్లు ప్రారంభించిన 90 రోజుల్లోనే దాదాపు 90% ధాన్యం సేకరించింది. గత అక్టోబర్ ప్రారంభం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం 8,433 సెంటర్లు ఏర్పాటు చేయగా వీటిలో 6,000కు పైగా కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. మరో 10 రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం 70 లక్షల టన్నులకు పైగా కొనుగోలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 67.88 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇక మరో న్యూస్ చూద్దాం. ఇయాల హిల్డ్పై చర్చ. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ మధ్యలో ఉంటూ కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చింది. విమానాల్లో పవర్ బ్యాంకులు వాడొద్దు. విమానాల్లో పవర్ బ్యాంకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ప్రయాణికులకు సూచించింది. విమానాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు డీజీసీఏ కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది. విమానాల్లో పవర్ బ్యాంకులు వాడొద్దని డీజీసీఏ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. రైట్, ఇక ఇది వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరుకు తలారి కాంగ్రెస్. బాబు ప్రయోజనాలే పరమావధి. మన ప్రాజెక్టులు జలసమాధి. రేవంత్ సర్కార్ తీరిదే. శ్రీశైలం ధారాదత్తం చేసేందుకే కుట్ర. అందుకే జూరాలపై జూట. కమిషన్ల దాహంతో కాంగ్రెస్ ద్రోహం. పీపీటీలో ఎండగట్టిన హరీష్. జల వివాదాలన్నీ కాంగ్రెస్ నాటిన విషబీజాలే. సమైక్య ప్రభుత్వాల ధోరణిలోనే కాంగ్రెస్ తీరు. సొంత నియోజకవర్గం గొంతుకొస్తున్న సీఎం. జూరాలకు సోర్స్ మార్చితే రాష్ట్రానికి తీవ్ర నష్టం. శ్రీశైలం తుంగభద్ర నీళ్లు ఏపీకి వదిలేసినట్టే పాలమూరుకు 27,500 కోట్లు ఖర్చు చేసినాం. ఈ సర్కార్ చేతగానితనం వల్లే డిపిఆర్ వాపస్. కాంగ్రెస్ రాకతో 66.34కు కృష్ణా నీటి వాటా. 45 టీఎంసీలు తగ్గించి ఉల్టా మాపై నిందల.
జీవో కాపీలు సగం చదివి తప్పుదోవ పట్టిస్తారా? అరేంజ్మెంట్కు అగ్రిమెంట్కు తేడా తెలియదా? అసెంబ్లీలో అబద్ధాలకు మీ నాలుక కొయ్యాలనా? కాంగ్రెస్ జలద్రోహాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. 60 ఏళ్లలో పాలమూరుకు కాంగ్రెస్ నీళ్లిచ్చింది 1,00,000 ఎకరాలకే. కానీ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రు. మైనర్ ఇరిగేషన్ కలిపి 10 లక్షల ఎకరాల మాగాణిగా పాలమూరును మార్చింది. చివరికి 7 ఏళ్లలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ మేం తవ్వితే 2 ఏళ్లలో కాంగ్రెస్ తవ్వింది 18 మీటర్లు మాత్రమే. అది కేసీఆర్ నిబద్ధత, మీ నిష్ప్రయోజకత్వం. పాలమూరుకు ఒకవైపు 90 టీఎంసీల నీటి కేటాయింపులకు ప్రయత్నం చేస్తూనే 170 టీఎంసీలు వాడాలనే వ్యూహంతో కేసీఆర్ పనిచేసిండు. అనేక ప్రయత్నాలు చేసి 7 అనుమతులు తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి, నువ్వు తెలివి తక్కువనివి, మిగిలిన 3 అనుమతులు తీసుకురాలేకపోయినావు. నీ చేతగానితనం వల్లే కేంద్రం డిపిఆర్ను కూడా వెనక్కి పంపింది. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించుకున్న మూర్ఖునివి అంటున్నారు హరీష్ రావు. డీటెయిల్గా చూద్దాం. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మరణ శాసనం రాసింది ముమ్మాటికే కాంగ్రెసేనని, నాటి నుంచి నేటి వరకు తీరని ద్రోహం చేసిన ఆ పార్టీయే తెలంగాణకు నంబర్ 1 విలన్ అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పిట్టకథలు, మంత్రి ఉత్తమ్ కుమార్ కట్టుకథలు చెప్పి సభను తప్పుదోవ పట్టించారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, చేసిన తప్పులను సరిదిద్ది తెలంగాణ నీటి హక్కులను కాపాడింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. రైట్గా మరో న్యూస్ చూద్దాం. తెలంగాణను ముంచుతున్న జలద్రోహి రేవంత్, అధికార మదంతో విర్రవీగుతున్న సీఎం, ఆ అక్కస్తోనే కాంగ్రెస్ పై బలుపు మాటలు. కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం, తరతరాలుగా దగా, అడుగడుగునా మోసం, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన రాహుల్, రేవంత్ రెడ్డిలను ఎన్నిసార్లు ఉరితీయాలే? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. బేసిన్లు తెలియని, నీళ్ల బేసిక్స్ తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, ముమ్మాటికి తెలంగాణ జలద్రోహి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెసేనని మండిపడ్డారు. నదీ జలాలపై చర్చ పేరిట సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పి సభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ తరపున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని స్పష్టం చేశారు. మరో న్యూస్ చూద్దాం. అసైన్డ్కు రెడ్ మార్కింగ్, ఫ్యూచర్ సిటీ పేరిట మరోసారి భూసేకరణకు ప్రభుత్వం కసరత్తు. పోలీసు పహారాలో 2 రోజులుగా సర్వే, కొత్తపల్లిలో 1800 ఎకరాల సేకరణకు స్కెచ్, మొండిగౌరెల్లిలో 821 ఎకరాల ఎసరు, ఓంకారేశ్వరాలయ 1400 ఎకరాలపై కన్ను, జోరుగా అసైన్డ్ భూముల హద్దురాళ్ల గుర్తింపు, దొంగచాటు సర్వేలు ఎందుకని రైతుల ఆగ్రహం. ఆందోళనకు గురవుతున్న 3 గ్రామాల ప్రజలు. ఫ్యూచర్ సిటీ కోసం మరికొంత భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లి గ్రామంలో 1800 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసి తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో సేకరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. గ్రామంలోని అసైన్డ్ భూములను గుర్తించి హద్దులను నిర్ధారిస్తున్నారు. గత 2 రోజులుగా పోలీసుల పహారాలో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ సర్వేను చేపడుతున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం 1800 ఎకరాల భూమి సేకరణకు రెడీ అవుతున్నారు ప్రభుత్వం. రైట్గా మరో న్యూస్ చూద్దాం. రేవంత్ గాలి తీసిన ఏపీ సర్కార్. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేత, కేసీఆర్ సర్కార్ ఫిర్యాదులతోనే కేంద్రం ఆదేశాలు. కుండబద్దలు కొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను చెప్తే చంద్రబాబు పనులు ఆపారన్న రేవంత్. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం ప్రగల్భాలు, దుమారం. రేవంత్ సర్కార్ తీరును తీవ్రంగా ఖండించిన ఏపీ, రాజకీయ లబ్ధి కోసమే ప్రకటన చేశారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే నిలిపివేయించానంటూ అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించిన గంటల్లోనే అదంతా అబద్ధమని తేలిపోయింది. ఆ పనులు 2020లోనే అప్పటి ప్రభుత్వం ఫిర్యాదుతో ఆగిపోయిందని ఆదివారం ఏపీ ప్రకటించింది. ఇక మరో న్యూస్ చూద్దాం. పీసీబీ బదిలీలో షాడో మంత్రి, కాలుష్య నియంత్రణ మండలిలో ప్రమోషన్ల, పొల్యూషన్ సిబ్బంది రగడ, నేషనల్ గ్రీన్ కార్డ్స్ డైరెక్టర్ మార్పు, సీనియారిటీ లేని అధికారికి బాధ్యతలు. రైట్, ఇక ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.